ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. భద్రాచలం సారపాకనందు ప్రతి నెల మొదటి తేదీ 1వ తేదీ ఉదయం 9 గంటలకు సారపాకలో గల కల్వరీ మార్గం గ్లోరియస్ ల్యాండ్లో తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో కలిసి రండి. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 9 గంటలకు స్థలం కల్వరీ మార్గం గ్లోరియస్ ల్యాండ్, సారపాక, భద్రాచలం. ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని యొక్క వాగ్దాన సందేశాల ద్వారా ఆశీర్వదించబడ్డారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడేవారు విడుదల పొందుకున్నారు. అద్భుతమైన కార్యాలని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. మీరు కూడా రండి. 1వ తేదీ ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు స్థలం సారపాక, భద్రాచలం, కల్వరీ మార్గం గ్లోరియస్ ల్యాండ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. కల్వరీ మార్గం పాల్పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, విజయవాడ. ఈ ఆరాధనలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. గొప్ప గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. కుంటివారు నడుస్తున్నారు, మూగవారు మాట్లాడుతున్నారు, గర్భఫలములు లేని వారు గర్భఫలములు పొందుకుంటున్నారు. చీకటి దురాత్మ శక్తులతో పీడించబడుతున్న వారు విడుదల పొందుకుంటున్నారు. మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు? రండి, పాల్గొనండి, దేవుని కార్యాలు పొందుకోనండి. కర్ణాటక రాష్ట్ర ప్రజలందరికీ గొప్ప శుభవార్త. కర్ణాటక రాష్ట్ర బళ్ళారి మహాపట్టణంలో ఫిబ్రవరి 12, 13, 14 తేదీలలో యేసుక్రీస్తు సువార్త స్వస్థత మహాసభలు జరుగుతున్నాయి. స్థలం వాడ్లా కాలేజీ గ్రౌండ్స్, బళ్ళారి. ఈ సభలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతాయి. ప్రియులారా, మీ కుటుంబాలతో కలిసి రండి. గొప్ప గొప్ప కార్యాలు పొందుకోనండి. కుంటివారిని తీసుకురండి, గుడ్డివారిని తీసుకురండి. బలహీనతల చేత బాధపడుతున్న వారు, సమస్యల చేత పీడించబడుతున్న వారు తల్లి రండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. ఈ సభలకు వాక్య సందేశాన్ని అందించడానికి మేము వస్తున్నాం. మాతో కలిసి అద్భుతాలు చేసి పరిశుద్ధాత్మ దేవుడు బళ్ళారి పట్టణంలో కాలు పెట్టబోతున్నారు. రండి, ఆశీర్వదించబడండి. నేను కూడా దేవుని సన్నిధిలో కానుకలిస్తున్నాను. నేను కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను. ఎందుకు నా జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను? అన్ని జీవితంలో చాలాసార్లు, చాలా మార్లు నీకు నువ్వే ప్రశ్నించుకొని ఉంటావు. నీకు నువ్వే దేవుని సన్నిధిలో అడిగి ఉంటావు, ఎందుకు ప్రభువా నాతో పాటు వచ్చిన వారు ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు, నాతో పాటు వచ్చిన వారు ఎంత అద్భుతంగా దీవించబడ్డారు, వారి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన కృపలోకి వెళ్ళారు, వారి వ్యాపారాలలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కారు, వారు చేతి పనులలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు, వారు చేస్తున్న ప్రతి పనిలో చాలా ఉన్నతమైన కృపను పొందుకున్నారు. కానీ నేనెందుకు ఎలా ఉన్నాను అని నువ్వు చాలాసార్లు అడిగాను. అడగకుండా అయితే నువ్వు లేవు. అడిగావు కానీ నీకు అప్పుడు జవాబు రాలేదు. దేవుడు ఈరోజు నీకు ఆ జవాబుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు ఇలా ఉన్నాము? మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాము? మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాము? ఈ రాత్రి దేవుని వాక్యాధారంతో నీతో మాట్లాడుతున్నాను. పేతురు దగ్గరికి నడుచుకుంటూ అక్కడే వచ్చాను. పేతురు, ఏందయ్యా? ప్రభువా, ఇది పరిస్థితి. సరే, నీ ధోని నాకు ఇవ్వన్నాడు. ధోని తీసుకున్నాడు, సువార్త చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పేతురుతో చెప్పు, పేతురు నాతో రా. నీకు దేనిలో ఓడిపోయావో, దేని దగ్గర ఓడిపోయావో, ఏ సముద్రం నిన్ను ఓడించిందో ఆ సముద్రం దగ్గరకు నేను తీసుకెళ్ళగలుగుతాను రా. ఎంత అద్భుతమైన మాట. దేవుడు నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడే గెలిపిస్తావు. నువ్వెవరి దగ్గర ఓటమి చెందావో వారి దగ్గరే నిన్ను గెలిపిస్తావు. దావీదు అదే అడుగుతున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు
భోజనమును సిద్ధపరచు. నా శత్రువు చూడాలి, నా శత్రువు నేను భోజనం చేయడం చూడాలి, నా శత్రువు ముందు నేను తలెత్తుకు నిలబడాలి. చూసిన వాళ్ళు అనుకోవాలి, ఈ అబ్బాయి ఒకప్పుడు ఇలా లేడు, ఇప్పుడు ఈ అమ్మాయి ఒకప్పుడు ఇలా లేదు. చాలా భక్తిగా ఉందండి, చాలా భక్తి. నీ భక్తి జీవితం ఇతరులకి కనబడాలి, నీ భక్తి జీవితాన్ని ఇతరులు చూడగలగాలి. నువ్వు బోర్డు పెట్టుకుని తిరగ అవసరంలా నేను భక్తి పరుడని. దైవజనుడు వెళ్తున్నాడు, ఆ దైవజనుడు రోజు చూస్తుందట అమ్మాయి. ఆవన్న మాట ఏంటంటే, ఇతడు భక్తి పరుడై ఉన్నాడని నేను గ్రహించుకున్నాను. తన భర్తతో అదే చెబుతుంది. ఇదిగో మన వీధిలో కూడా ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన భక్తి పరుడని నేను గ్రహించాను. ఆయన బోర్డు పెట్టుకోలే, ఆయన ఏమి బోర్డు పెట్టుకోలే, కానీ భక్తి పరుడని గ్రహించింది. ఎలా అంటే ఆయన భక్తి చాలా లోతుగా ఉన్నది. లోతైన అనుభవంలో భక్తి చేయాలి. అప్పుడే మనము కదల్చబడకుండా ఉంటాం. అప్పుడే మనము ఈ లోకము మనల్ని కదల్చడానికి అవకాశం. నీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏమిటా బ్యాడ్ హ్యాబిట్? నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేస్తావు, దేవుని దగ్గర ప్రార్థన చేసేస్తావు. తండ్రి నాకు సహాయం చేయ, తండ్రి నేను అడిగినవన్నీ పొందుకున్నానని నేను నమ్ముతున్నాను ప్రభువా, విశ్వసిస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన నువ్వు ఆలకించాను నమ్ముతూ, నేను అడిగినవని నువ్వు అది ఇచ్చావని పొందుకుంది. యేసు నామములో ప్రార్థన చేసి చేస్తున్నాను. అయిపోయింది. అది నీ ప్రార్థన, లోతైన అనుభవం ప్రార్థన. నువ్వు చెప్పావు కదా, నువ్వు మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడిన దానికి తిరిగి నీకు ఆయన ఏం చెబుతాడా నువ్వు అక్కడ కూర్చొని వినగలగా. అది లోతైన అనుభవం. నువ్వు నీతో చెప్పాలని ప్రయత్నిస్తున్న మాట ఏంటంటే, నువ్వెందుకు సక్సెస్, నువ్వెందుకు అద్భుతాన్ని, నువ్వెందుకు దేవుని ఆశ్చర్యమైన కార్యాన్ని పొందుకోలేకపోయావంటే, ఈ రాత్రి కాలపు వేళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వచ్చి కొద్ది నిమిషాలు మాట్లాడుతుండగా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. మన ఆత్మీయ జీవితంలో, మన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో మనము చాలాసార్లు అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు ఓడిపోతూ ఉంటాం, అప్పుడప్పుడు మన జీవితంలో సక్సెస్ లైఫ్ని అనుభవించలేకపోతూ ఉంటాం, అప్పుడప్పుడు మన జీవితంలో ఓటమి పాలైపోయి మరణపు అంచుల దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాం. అటువంటి సమయంలో మనకు అనిపించింది, మన తోటి వారు విజయవంతమైన మార్గాల్లో వెళ్తున్నారు, మన తోటి వారు సక్సెస్ఫుల్ లైఫ్ని అనుభవిస్తున్నారు, మన తోటి వారు గొప్ప గొప్ప దీవెనలు పొందుకొని బలమైన కృపలో నిలబడ్డారు. మరి నేనెందుకు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాను? నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, నేను కూడా దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నాను, నేను కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను. ఎందుకు నా జీవితంలో ఒక అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాను? అన్ని జీవితంలో చాలాసార్లు, చాలా మార్లు నీకు నువ్వే ప్రశ్నించుకొని ఉంటావు. నీకు నువ్వే దేవుని సన్నిధిలో అడిగి ఉంటావు, ఎందుకు ప్రభువా నాతో పాటు వచ్చిన వారు ఎంత అద్భుతంగా ఆశీర్వదించబడ్డారు, నాతో పాటు వచ్చిన వారు ఎంత అద్భుతంగా దీవించబడ్డారు, వారి ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన కృపలోకి వెళ్ళారు, వారి వ్యాపారాలలో ఉన్నతమైన శిఖరాలకు ఎక్కారు, వారు చేతి పనులలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందుకున్నారు, వారు చేస్తున్న ప్రతి పనిలో చాలా ఉన్నతమైన కృపను పొందుకున్నారు. కానీ నేనెందుకు ఎలా ఉన్నాను అని నువ్వు దేవుని చాలాసార్లు అడిగే ఉంటావు. అడగకుండా అయితే నువ్వు లేవు, అడిగే ఉంటావు.
అడిగావు కానీ నీకు అప్పుడు జవాబు రాలేదు. దేవుడు ఈరోజు నీకు ఆ జవాబుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. మనం ఎందుకు ఇలా ఉన్నాము, మన జీవితాలు ఎందుకు ఇలా ఉన్నాము, మన బ్రతుకులు ఎందుకు ఇలా ఉన్నాము, ఈ రాత్రి దేవుడు నిన్ను వాక్యాధారంతో నీతో మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినండి. కొద్ది నిమిషాలే దేవుడు మాట్లాడతాడు. అది పేతురుతో పాటుగా కొద్దిమంది వ్యక్తులు వలలు తీసుకొని, దోణి తీసుకొని రాత్రి వేళ చేపల కొరకై వేట కొరకు బయలుదేరారు. ఆ రాత్రంతా వారు వలలు వేశారట, ఆ రాత్రంతా వారు వేటాడారట. ఏ ఒక్క చేప కూడా వారి యొక్క వలలోనికి రాలేదట. ఒక్క చేప కూడా వారు పట్టలేకపోయారట. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, పేతురు చేపలు పట్టడంలో చాలా నేర్పరి, చాలా అద్భుతమైనటువంటి తలాంతు కలిగిన వాడు, చాలా అద్భుతమైనటువంటి నైపుణ్యత కలిగిన వ్యక్తి. కానీ ఆయన వలలో ఒక్క చేప దొరకకపోవటం అనేది ఒక ఆశ్చర్యమైనటువంటి పని. అప్పుడప్పుడు మన జీవితంలో కూడా నేను చాలా బాగా చదువుతానండి, కానీ ఎందుకు నాకు ఉద్యోగం రావడం లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను బాగా ఆడతానండి, కానీ ఎందుకు నేను సక్సెస్ అవ్వట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను మంచి వ్యాపారం చేయగలిగిన తెలివి ఉందండి, కానీ ఎందుకు నేను సక్సెస్ కాలేకపోతున్నానో నాకు అర్థం కావట్లేదు. నేను చాలా స్పిరిచువల్గా ఉంటానండి చర్చిలో, కానీ నేను ఎందుకు సక్సెస్ని అనుభవించలేకపోతున్నాను ఈ స్పిరిచువల్ లైఫ్లో అని చాలా మార్లు నీకు నువ్వు ప్రశ్నించుకుని ఉంటావు. ఎంత నైపుణ్యత ఉన్నా, నీకెన్ని తలాంతులు ఉన్నా, నువ్వెంత గొప్ప చదువు చదివినా, చదవరువైనా, నువ్వు స్కాలర్వైనా, పండితుడువైనా, నువ్వు చాలా ప్రార్థన పరుడువైనా, యోగ్యుడువైనా, అప్పుడప్పుడు మన జీవితాల్లో సక్సెస్ని మనం చూడలేము, దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేము. నిజమే, ఇతనికి అన్ని తలాంతులు ఉన్నాయి, ఇతను మంచి నేర్పరి, ఇతడు చాలా నైపుణ్యత కలిగినటువంటి మనుష్యుడే. పేతురు చరిత్రలో, పేతురు హిస్టరీలో వేటకు వెళ్ళి చేపలు పట్టకుండా వచ్చిన దాఖలాలు ఏదైనా ఉన్నాయంటే ఆ రోజే. ప్రతి సందర్భములో వల నిండా చేపలు పట్టగలిగేవాడు, చాలా అద్భుతమైనటువంటి అనుభవం కలిగిన వాడు. ఆ సముద్రములో ఎక్కడ వలయ్యాలో ఆయనకు తెలుసు, ఆ సముద్రములు ఎక్కడ చేపలు ఉంటాయో కూడా పేతురుకు తెలుసు. ఎందుకంటే ఆయన బైబర్త్ పుట్టినది సముద్రపు ఒడ్డు మీద. వారి తల్లిదండ్రులు, వారి కుటుంబీకులు, వారి పితరులు కూడా ఇదే పని చేస్తూ వచ్చేవారు. ఆ రోజుల్లో చాలా ధనవంతుడు పేతురు. మనం అందరం అనుకుంటాం చేపలు పట్టేవాడు అనగానే ఏమి లేనివాడు పేతురు, అందుకని చేపలు పట్టుకున్నాడు అనుకుంటాం. నో 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 నో. బైబిల్ చరిత్ర ఆధారాల ప్రకారం చూస్తే పేతురు చాలా ధనవంతుడు. ఆ రోజు అదొక పెద్ద బిజినెస్, చేపల బిజినెస్ అయింది. ఒక్క చేపల వ్యాపారమే కాదు, ఆ రోజుల్లో ఆయన దోణెలను కూడా తయారు చేసి దోణెలను రెంట్కి ఇచ్చేవాడు, దోణెలను అమ్మేవాడు. ఈరోజు ఒక కారు కానీ, లేకపోతే ఒక పెద్ద వెహికల్ కానీ కలిగి ఒక పెద్ద షోరూమ్ లేకపోతే ఒక కంపెనీ ఉంటే వాళ్ళని మనం ఎలా గౌరవిస్తాం? బెంజ్ కంపెనీ వాడిని కానీ, ఆడి కానీ, టయోటాను కానీ, మారుతిని కానీ, ఈ కార్ల షోరూములే కాక కార్లు తయారు చేసే పరిశ్రమలు కనుక ఉంటే ఆ వ్యక్తిని ఎంతగా మనం గొప్పగా చూస్తాం. ఆ దినాలలో పేతురు కూడా అంత గొప్ప బిజినెస్ కలిగినటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఆ వ్యక్తి చేపలు పట్టడానికి వెళ్ళి నిరాశతో వచ్చాడు. ఫెయిల్యూర్, లైఫ్లో ఓటమిని చూశాడు, లైఫ్లో నిరాశ నిస్పృహల మధ్య నిలబడ్డాడు. ఎప్పుడు లేదు ఆయన జీవితంలో, ఎప్పుడూ లేదు. కానీ ఆ రోజు ఒక్క చేప కూడా పడలే.
ఒడ్డు మీదకి వచ్చి ఒంటరిగా కూర్చొని తెల్లవారుతుంది. ఆ దోణెల్లో నుంచి దిగి వలలను ఏం చేస్తానంటేనట శుభ్రం చేసుకుంటున్నారట, వెతుక్కుంటున్నారట. ఒక్క చేపైనా కూడా దొరకలే, ఒక్క చేపైనా కూడా పడలే. బాధతో దిగులుతో నాకు చేప పడకపోవడం ఏంటి, వల వేసింది పేతురు ఇక్కడ, నాకు దొరక్కపోవటం ఏంటి అని ఒక ఆలోచనతో నిలబడ్డాడు. అంత ఉదయకాలం తెల్లవారుతుందనగా వారు వలలు దులుపుకుంటుంటే యేసు ప్రభువు అప్పటికే తన సువార్త పరిచర్యను సముద్ర భాగములో ప్రారంభించాడు. అసలు నాకు ఆశ్చర్యం వేసింది లేఖను చదివినప్పుడు. యేసు ప్రభువు వారు రాత్రంతా ప్రార్థన చేశాడు. ఇక తెల్లారిందంతే ఆయన పని మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమిటి ఆయన పని? సువార్త. మీరు ఆశ్చర్యం ఏంటంటే 7 గంటలకు పెడితే ఆరాధనకు సరిగా రాలేకపోతున్నారు. తెల్లవారుతుందనగా జనమట ఆయన మీద, చెప్పండి, ఆయన మీద పడటం కదా, అక్కడ కిక్కిరిసి పడుచున్నారట. అంటే ఎంతమంది ప్రజలు వచ్చారో చూడు, ఎన్ని వేల మంది ప్రజలు వస్తే కిక్కిరిసి అని అక్కడ రాశాడు పరిశుద్ధాత్మ దేవుడు. కిక్కిరిసి పడుతున్నారట, నెట్టేస్తున్నారట. ఇంక లాభం లేదులేని యేసు ప్రభువు వారు వాళ్ళందరి మీద పడుతున్నారని ఆపేశాడు. ఆటంకము కలిగింది అక్కడ. సువార్తకు ఆటంకము కలిగేసరికి ఆగిపోయి ఆయన సముద్రంకి వెళ్ళిలా చూస్తే పేతురు వల దులుపుకుంటున్నాడు. పేతురు దగ్గరికి నడుచుకుంటూ అక్కడే వచ్చాడు. పేతురు, ఏందయ్యా? ప్రభువా, ఇది పరిస్థితి. సరే, నీ ధోని నాకు ఇవ్వన్నాడు. ధోని తీసుకున్నాడు, సువార్త చెప్పాడు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత పేతురుతో చెప్తున్నాడు, పేతురు, నాతో రా. నీకు దేనిలో ఓడిపోయావో, దేని దగ్గర ఓడిపోయావో, ఏ సముద్రము నిన్ను ఓడించిందో ఆ సముద్రం దగ్గరకు నేను తీసుకుని వెళ్తాను రా. ఎంత అద్భుతమైన మాటలండి. దేవుడు నువ్వెక్కడ ఓడిపోయావో అక్కడే గెలిపిస్తాడు. నువ్వెవరి దగ్గర ఓటమి చెందావో వారి దగ్గరే నిన్ను గెలిపిస్తాడు. దావీదు అదే అడుగుతున్నాడు, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచాయి. నా శత్రువు చూడాలి, నా శత్రువు నేను భోజనం చేయడం చూడాలి, నా శత్రువు ముందు నేను తలెత్తుకు నిలబడాలి. పద అంటే పేతురు చెబుతున్నాడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, మాకు దొరకలే అన్నప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, పేతురు, నీకెందుకు దొరకలేదు నీకు తెలుసా? నీ ధోనిను ఇప్పుడు లోతుగా నడిపించన్నాడు. చెప్పండి, ఎక్కడ నడిపించాలట? చెప్పండి, ఎక్కడ నడిపించాలి? లోతుగా. పేతురు, నువ్వు పైన వల వేశావు, నువ్వు సముద్రపు లోపలికి లోతైన భాగాలలోకి నువ్వు వెళ్ళలేదు. అక్కడికి వెళ్దాం రా అన్నాడు. ఎక్కడికట? లోతైన అనుభవంలోనికి పేతురుని తీసుకువెళ్తున్నాడు. ఈ రాత్రి వేళ దేవునితో చెబుతున్నాడు, నీ జీవితంలో సక్సెస్ నువ్వు అనుభవించాలంటే, నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కృపలోకి నువ్వు నడిపించబడాలంటే, నువ్వు పైపైన భక్తి చేయటం కాదు, పైపైన పాటలు పాడటం కాదు, పైపైన పరిచయం జరిగించడం కాదు, ఒక లోతైన అనుభవంలోనికి ఈ సంవత్సరం నీ భక్తి జీవితం ఉండాలి. లోతైన అనుభవం లేకుండా నీ జీవితంలో దేవుని అద్భుతాన్ని పొందుకోలేవు. లోతైన అనుభవం లేకుండా నీ జీవితంలో సక్సెస్ని నువ్వు అనుభవించలేవు. ఒకవేళ నీ జీవితం లోతైన అనుభవం లేదేమో, నీ ఆత్మీయ జీవితం లోతైన అనుభవంలో నువ్వు లేవేమో,
పైపైన భక్తి చేస్తున్నావేమో. నీ భక్తి జీవితంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అనట చెప్పండి, లోతైన అనుభవం. అదే చెబుతున్నాడు లూకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనములో అంటున్నాడు, నీదు నేను లోతునకు. ఎక్కడికట చెప్పండి, ఎక్కడికి? నువ్వు పైపైన తిరుగుతున్నావు పేతురు. నీ వలను పైపైన వేశావు. ఎక్కడికి వెళ్ళాలి? లోపలికి వెళ్ళిపో. నీ భక్తి జీవితంలో కూడా నువ్వు కూడా పైపైన చేయటం కాదు. పైపైన అంటే అర్థమేంటి తెలుసా? ఆదివారం ఆరాధనకు రావడం, వెళ్ళిపోవడం. శనివారం ఆరాధనకు రావడం, వెళ్ళిపోవడం. ఎప్పుడైనా స్పెషల్ ప్రేయర్స్ ఉంటే ఎప్పుడన్నా కలిస్తే కలవడం, లేకపోతే లేదు. ఇది పైపైన అనుభవం. లోతైన అనుభవం అంటే ఏంటంటే నువ్వెక్కడ ఉంటావో అక్కడ నీవు దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళగలిగే అనుభవం. నువ్వు మందిరానికి వచ్చినప్పుడే కాదు, నువ్వు అరణ్యములో నిలబడినా నువ్వు ఉన్న స్థలం ఏమవ్వాలంటే అది దేవుని మందిరముగా మారిపోవాలి. హల్లెలూయా. అంటే నువ్వు ఒక భక్తి జీవితంలో లోతైన అనుభవంలోకి రావాలి. నేను చూసిన వాళ్ళు అనుకోవాలి, ఈ అబ్బాయి ఒకప్పుడు ఇలా లేడు, ఇప్పుడు ఈ అమ్మాయి ఒకప్పుడు ఇలా లేదు. చాలా భక్తిగా ఉందండి, చాలా భక్తిగా. నీ భక్తి జీవితం ఇతరులకి కనబడాలి. నీ భక్తి జీవితాన్ని ఇతరులు చూడగలగాలి. నువ్వు బోర్డు పెట్టుకొని తిరగ అవసరంలా నేను భక్తి పరుణ్ణని. దైవజనుడు వెళ్తున్నాడు, ఆ దైవజనుడు అంటే రోజు చూస్తుందట అమ్మాయి. ఆమె అన్న మాట ఏంటంటే, ఇతడు భక్తి పరుడై ఉన్నాడని నేను గ్రహించింది అంటున్నా. తన భర్తతో అదే చెబుతుంది. ఇదిగో మన వీధిలో కూడా ఒక ఆయన వెళ్తున్నాడు, ఆయన భక్తి పరుడని నేను గ్రహించాను. ఆయన బోర్డు పెట్టుకోలే, కానీ భక్తి పరుడని గ్రహించింది. ఎలా అంటే ఆయన భక్తి చాలా లోతుగా ఉన్నది. లోతైన అనుభవంలో భక్తి చేయాలి. అప్పుడే మనము కదల్చబడకుండా ఉంటాం. అప్పుడే మనము ఈ లోకము మనల్ని కదల్చడానికి అవకాశం ఉండదు. రాత్రి దేవుడు నీతో చెప్పాలని ప్రయత్నిస్తున్న మాట ఏంటంటే, నువ్వెందుకు సక్సెస్, నువ్వెందుకు అద్భుతాన్ని, నువ్వెందుకు దేవుని ఆశ్చర్యమైన కార్యాన్ని పొందుకోలేకపోయావంటే నీకు లోతైన అనుభవం లేదు భక్తిలో. నువ్వు పైన చేస్తున్నావు. అంటే శనివారం కాసేపు, ఆదివారం కాసేపు. నీ భక్తి జీవితం అలా కాకూడదు. ఎప్పుడు దేవుని సన్నిధులు ఎలా ఉంటావో, దేవుని మందిరం ఎలా ఉంటావో, నీవు బయట ఉన్నప్పుడు కూడా అలాగనే ఉండాలి. మీలో చాలామంది చర్చికి వచ్చినప్పుడు ఒకలా ఉంటున్నారు, చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళాక ఒకలా ఉంటున్నారు. మందిరానికి వచ్చేటప్పుడు ఒకలా ఉంటున్నారు, మందిరం నుంచి బయటికి వెళ్ళాక ఒకలా ఉంటున్నారు. అది కాదు భక్తి. నువ్వెక్కడ ఉన్నా ఒకలాగనే ఉండేటట్లుగా నీ భక్తి జీవితాన్ని లోతైన అనుభవంలోనికి నువ్వు తీసుకుని వెళ్ళాలి. వేటిలో లోతుగా నువ్వు వెళ్ళాలి. 3 విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు నీతో చెబుతున్నాడు. జాగ్రత్తగా వినండి. నీ ప్రార్థనా జీవితంలో నువ్వు లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. చెప్పండి, నీ ప్రార్థనలో చెప్పాలి. నీ ప్రార్థనలో చాలా లోతుగా వెళ్ళాలి. అంటే అర్థం ఏంటంటే, నువ్వు రోజుకి 10 నిమిషాలు 15 నిమిషాలు లేకపోతే కొద్దిసేపు ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నావు అనుకో, ఇక నుంచి నువ్వు ఎలా వెళ్ళాలంటే 10 నిమిషాలు 15 నిమిషాలు అరగంట కాకుండా ఎక్కువసేపు, అంటే నీకు అవకాశం ఎంతవరకు ఉంటుందో దినం మొత్తం మీద అన్ని గంటలు దేవునితో నువ్వు గడపగలిగే అనుభవంలోకి రావాలి. హల్లెలూయా. పేతురుని దేవుడు లోతుగా నడవమన్నప్పుడు మనం అందరం అనుకుంటాం సముద్రపు లోతుగా నడువు అని చెప్పినట్లుగా మనం భావిస్తాం. వాస్తవంగా చెప్పిన సందర్భం అదే, కానీ పేతురుకి దేవుడు బోధించిన విధానం అది కాదు. ఆయన భక్తి ప్రార్థనా జీవితంలో లోతైన అనుభవంలోకి నడవమని చెప్పాడు. అందుకని మీరు గమనిస్తే పేతురు
యొప్పే ప్రాంతంలో ఉన్నప్పుడు మధ్యాహ్నపు వేళ ఇంకా భోజనం సిద్ధపరచబడలేదు. ఆ భోజనానికి ముందు పేతురు ఎక్కడికి ఎక్కాడంటేనట, మిద్దె మీదకి ఎక్కాడట. దేవునికి స్తోత్రం చెప్పాడు. ఏ సమయం అది? మధ్యాహ్నం. పైన ఏముంటుంది? ఎండ ఉంటుంది. పైన ప్రార్థన చేయడానికి అవకాశం ఉండదు. ఆయన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన గది ఏం కట్టలేదు అక్కడ. మధ్యాహ్నం మిద్దె మీద ఎండగా ఉన్నది. కానీ పేతురు ఏం చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు కొర్నీయులతో చెబుతున్నాడంటే, అక్కడ ప్రార్థన చేస్తున్నాడని చెబుతున్నాడు. అంటే ఎంత లోతుగా వెళ్ళాడు అంటే, మధ్యాహ్నపు వేళ ఎండ సమయంలో కూడా ఆయన ప్రార్థన సమయంలో ప్రార్థనను జరిగిస్తున్నాడట. అదే పేతురును గురించి అపోస్తుల కార్యాలు రాస్తున్నప్పుడు లోకా రాశాడు, ఆయన ప్రార్థన సమయములో ఆయన ఎక్కడికి వెళ్తున్నాడట? యెరూషలేము దేవాలయముకు బయలుదేరాడట. అక్కడ సమయం కూడా మెన్షన్ చేశాడు. మధ్యాహ్నపు వేళ 3 గంటల ప్రాంతమని స్పష్టంగా సమయాన్ని ఆయన కోడ్ చేస్తూ మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. అంటే ఆయన సమయం ఎంత అవకాశం దొరికితే అంత అవకాశాన్ని పేతురు ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. అందుకొరకే పేతురు లోతైన అనుభవంలోకి వెళ్ళాడు. పేతురు లోతైన అనుభవంలోకి వెళ్ళగలిగాడు కాబట్టి పేతురు భూలోకాన్ని తలకిందులు చేయగలిగాడు. పేతురును చూసినప్పుడు, యోహానును చూసినప్పుడు అక్కడున్న ప్రజలు ఏమని మాట్లాడారంటే, వీరు విద్య లేని పామరులే, కానీ వీరట భూలోకమును తలకిందులు చేస్తున్నారట. వీరు విద్య లేని పామరులే. ఎందుకు వీళ్ళకు భూలోకం తలకిందులు అవుతుందంటే, వారు యేసుతో కూడా ఉన్నవారని. రాత్రి ప్రియ దైవ జనాంగమా, నీ భక్తి ప్రార్థనా జీవితంలో నువ్వు లోతుగా వెళ్ళాలి. 1 గంట ప్రార్థన చేసే నువ్వు మరొక గంట పెంచాలి. 2 గంటలు ప్రార్థన చేసే నువ్వు ఇంకొక గంట ప్రార్థన అనుభవం పెంచాలి. దేవునితో పెనుగులాడే అనుభవం నీకు రావాలి. దేవునితో సహవాసాన్ని పెంచుకునే అనుభవంలోకి రావాలి. దేవునితో మాట్లాడే అనుభవంలోకి నువ్వు రావాలి. దేవుడితో నువ్వు, నీతో దేవుడు కలిసి ఒకలా మాట్లాడుకునే అనుభవంలోకి రావాలి. అంతేకాదండి, దేవుని ఆలోచనలు కూడా మార్చగలిగే అనుభవంలోకి నువ్వు వెళ్ళగలగాలి. అబ్రహాము అంత అనుభవంలోకి వెళ్ళాడండి. అబ్రహాము ఎంత అనుభవంలోకి వెళ్ళాడంటే, దేవుని ఉద్దేశాలు సైతం మార్చేశాడండి. దేవుని ఆలోచన సైతం మార్చగలిగాడండి. ఈరోజు నా ప్రియ దైవ జనాంగమా, దేవునితో నీ ప్రార్థన అనుభవం ఎట్లా ఉంది? నీ భక్తి జీవితంలో నీ ప్రార్థన అనుభవం ఎంత లోతుగా ఉన్నది? లోతైన ప్రార్థన చేస్తున్నావా? పైపైన ప్రార్థన చేస్తున్నావా? పైపైన ప్రార్థన అంటే ఎట్లా ఉంటుందో చెప్పనా? ప్రభానికి స్తోత్రాలు తండ్రి, మమ్మల్ని దీవించాయి, ఆశీర్వదించా, మా ఆకలి తీర్చా, పగలంతా కాచి కాపాడు, రాత్రి అంతా కూడా కాచి కాపాడే ప్రభా. మాకు గృహం లేదు, గృహం లేదు ప్రభా, వాహనం లేదు, వాహనం ప్రభా, ఉద్యోగం లేదు, ఉద్యోగం, బిడ్డలు లేదు ప్రభా. ఇది పై ప్రార్థన, ఇది పై ప్రార్థన అంట. మరి లోతైన ప్రార్థన ఎట్లుంటుంది తెలుసా? లోతైన ప్రార్థన ఎట్లుంటుందంటే, నువ్వు దేవునితో, దేవుడు నీతో కలిసి మాట్లాడుకునే అనుభవం. దేవుడు అంటున్నాడు, నిన్ను లోపలికి నడిపించు. అంటే నీ ప్రార్థనను లోపలికి నడిపించాలి. లోతైన అనుభవంలోకి వెళ్ళిపోవాలి. లోతైన అనుభవంలోకి ఈ సంవత్సరం వెళ్ళు. ఎలా వెళ్ళాలంటే, అసలు నువ్వు మోకరిస్తే నువ్వున్న గదిలోనికి ఆయన నీ ముందు నిలబడిపోవాలి. అట్లాంటి అనుభవం ఎంతమందికి ఉంది మీకు? నీ జీవితంలో ఇప్పటివరకు అటువంటి అనుభవం నువ్వు పొందుకున్నావా? నువ్వు మోకరించగానే దేవుని సన్నిధిని దగ్గరకు వచ్చిన అనుభవం ఉందా? నువ్వు మోకరించగానే నీతో దేవుడు మాట్లాడటానికి వచ్చిన అనుభవాలు ఉన్నాయా? మీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఏమిటా బ్యాడ్ హ్యాబిట్ అంటే, నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేస్తావు, దేవుని దగ్గర ప్రార్థన చేసేస్తావు. తండ్రి నాకు సహాయం చేయ, తండ్రి నేను అడిగినవన్నీ పొందుకున్నానని నేను నమ్ముతున్నాను ప్రభువా, విశ్వసిస్తున్నాను ప్రభువా. ఈ ప్రార్థన నువ్వు ఆలకించావని నమ్ముతూ, నేను అడిగినవని నువ్వు నాకు ఇచ్చావని పొందుకుంటూ యేసు నామములో ప్రార్థన చేసి లేస్తున్నాను తండ్రి అంటే అయిపోయింది నీ ప్రార్థన. అది నీ ప్రార్థన. లోతైన అనుభవం ప్రార్థన ఏంటంటే, నువ్వు చెప్పావు కదా, నువ్వు మాట్లాడావు కదా, నువ్వు మాట్లాడిన దానికి తిరిగి నీకు ఆయన ఏం చెబుతాడా నువ్వు అక్కడ కూర్చొని వినగలగాలి. అది లోతైన అనుభవం. అది లోతైన అనుభవం.
నువ్వు చెప్పాల్సిందంతా చెప్పేసి చాప దులుపుకొని దుప్పటి దులుపుకొని లేచి వెళ్ళిపోతున్నావు, ఫ్యాన్ తీసేసి లైట్ తీసేసి. అది కాదు. నువ్వు చెప్పావు కదా, ఆయన ఏం చెప్తాడో కూడా విను. దావీదు అంటున్నాడు, నేను శ్రమలలో నేను మొర్ర పెట్టగా నీవు నాకేమిచ్చావు? మరి ఇచ్చాడు కాబట్టి చెబుతున్నాడు. మరి నీకు ఇచ్చాడు ఎప్పుడన్నా? నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థనకు జవాబు పొందుకుని లేచావా? లేదు. తండ్రి నేను ప్రార్థన చేశాను ప్రభు, నాకు సహాయం చేయండి తండ్రి, ఇస్తున్నాము ప్రార్థన చేస్తున్నా ఆమెను లేచిపోయి వెళ్ళిపోయావు. అది కాదు. నిజమైన లోతైన అనుభవం ఏంటంటే, నువ్వు దేవునితో మాట్లాడావు, నీకు దేవుడు కూడా జవాబిచ్చేదాకా నువ్వు అక్కడే ఉండాలా. ఎన్ని గంటలో తెలియదు, ఎన్ని గంటలో తెలియదు, ఎన్ని గంటలైనా నువ్వు అక్కడ ఉండాలి. నువ్వేం అడగాలంటే, నేను అడగాల్సింది అడిగానయ్యా, నువ్వు ఎప్పుడు ఇస్తావో చెప్పు, నువ్వేం చేస్తావో చెప్పు, నువ్వు ఏం చేస్తావో నాకు చెప్పు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కొద్దిగా టైం తీసుకుంటాడు. టైం తీసుకొని నువ్వు అడిగినవన్నీ నీకు ఇవ్వాలంటే, ఇదిగో నువ్వు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, నువ్వు ఇలా నడువు, నువ్వు ఇలా నడువు, నువ్వు ఇలా నడువు. ఇది అడిగావు కదా, అది ఇవ్వాలంటే ఇది చెయ్యి, ఇది అడిగావు కదా, అది ఇవ్వాలంటే ఇది చెయ్యి. అన్నీ చెబుతాడు ఆయన నీకు. ఆయన చెప్పకుండా నేను వెళ్ళిపోడు. నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకుండా వెళ్ళిపోయే దేవుడు కానీ కాదు, ఇస్తాడు. దేవుని నేను కూడా దేవుని సన్నిధిలో అనేక సందర్భాల్లో అనేక విషయాలను గూర్చి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు నాతో కూడా చాలా విషయాలు బోధించాడు. దైవజనుడా, నువ్వు ఇది ఆశించావు నా సన్నిధిలో నుంచి, నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఇలా ఉండాలి. దైవజనుడా, నా సన్నిధిలోకి వచ్చి నువ్వు ఇది అడిగావు, నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఇలా ఉండాలి. నువ్వు అలా ఉన్నప్పుడు నేను ఇస్తాను. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు. నేను దాన్నే జరిగించుకుంటూ వెళ్తున్నాను. దేవుడు నీతో కూడా మాట్లాడుతుండే రాత్రి. ఏమిటా మాట అంటే, నీ భక్తి ప్రార్థన జీవితంలో లోతైన అనుభవంలోకి వెళ్ళి నువ్వు అడిగింది పొందుకునేటప్పుడు ఆయన ఏమడిగావో ఆయన నీకు ఇవ్వడానికి సిద్ధపరచబడ్డప్పుడు ఆయన నువ్వు ఎలా ఉండాలో నువ్వేం చేయాలో కూడా చెప్తాడు. ఆయన చెప్పేది కూడా నువ్వేం చేయాలి? వినాలి. అదే లోతైన అనుభవం, లోతైన ప్రార్థన జీవితం. ఈరోజు లోతైన ప్రార్థన జీవితం లేదు. 10 నిమిషాలు నీ అవసరతలన్నీ ఒక పేపర్ మీద రాసేసి చెప్పేసి లేచి వెళ్ళిపోతున్నా. మరి ఆయన ఇస్తాడా ఇవ్వడా? ఇస్తానన్నాడా ఇవ్వనన్నాడా? అసలు దాని గురించి నీకేమైనా సమాచారం ఇచ్చాడా లేదో తెలియదు. ఒక 4 రోజులు 5 రోజులు 10 రోజులు చేస్తున్నావు, తర్వాత ఏమన్నా తెలుసా? నేను చేశాను కానీ నాకేమి జవాబు ఇవ్వలేదండి. ఆయన ఇవ్వడానికే వచ్చాడు, కానీ ఆయన ఇచ్చేటప్పుడు నువ్వేమైపోయి తెలుసా? లేచి వెళ్ళిపోయా. ఆయన ఇచ్చేదాకా నువ్వు కూర్చోలే. ఆయన ఇచ్చే వరకు నువ్వు అక్కడ లేవు. దేవుడు చెబుతాడు ఒక్కోసారి, ఇక్కడ నువ్వు అడిగావుగా, సర్లే రేపు ఆదివారం రాపో అంటాడు. ఎక్కడికి ప్రభువా? రేపు చర్చికి రా, నువ్వు ఇంటి దగ్గర అడిగినవన్నీ అక్కడ చెబుతా నీకు అంటాడు. చెప్పట్లేదు మీరు గట్టిగా? చూసారా? లోతైన అనుభవంలో లేక పాపం ఎట్లా ఎండిపోయారు మీరు. ఏయ్ ఇర్మియా, నీతో నేను కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాను. నువ్వు కుమ్మరి వానింటికి చెప్పాలి. మీరు గట్టి చెప్పట్లేదు. కుమ్మరి వానింటికి అక్కడే చెప్పొచ్చుగా. కొన్ని నీ ప్రార్థన గదిలో దేవుడు చెప్పడు. కొన్ని సంగతులు నువ్వు అడిగిన సంగతులు ప్రార్థన గదులు నీకు ఎప్పుడు చెప్పకపోవచ్చు. దేవుడు అంటాడు, ఇవాళ నువ్వు అడిగినవన్నీ రేపు పొద్దున ఆదివారం ఆరాధనకి రా, నేను అక్కడ చెప్తా నీకు అంటాడు. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? సాటర్డే నైటే ఈ సిద్ధపాటు స్వస్థత ఆరాధనకు వచ్చి
వచ్చే ముందు నువ్వు అడగాలి, ప్రభువా నేను ఇవన్నీ అడిగాను కదా, మరి రేపు నాకు చేస్తావా లేదా, ఏం చేయాలో నాకు రేపు నీ సేవకుడి ద్వారా మాట్లాడు ప్రభువా అని. నువ్వు శనివారం అంతా ఉపవాసం ఉండాలి. సాటర్డే, ఎవ్రీ సాటర్డే దేవుని పిల్లలైన మీరు నేర్చుకోండి, ఫాస్టింగ్లో నడపడం. మీ కుటుంబం అంతా ఉపవాసంలో ఉండటం నేర్చుకోండి. సాటర్డే మీ ఇంట్లో ఏది వండొద్దు. సాటర్డే మీరేమి తినొద్దు. సాటర్డే మీరేం చేయాలంటే ఉపవసించి దేవుని సన్నిధిలో రేపు నీ కొరకు దేవుడు ఏం మాట్లాడతాడా అని ఎదురు చూడిసే నువ్వు సిద్ధపాటు కలిగి రాగలగాలి. హల్లెలూయానండి, హల్లెలూయా. ఆ లోతైన అనుభవం ఉంటుంది అదే. నువ్వు ఆదివారం వస్తావు, వచ్చేటప్పుడు అక్కడ ప్రార్థన చేసుకో. మెట్టెక్కేటప్పుడే ప్రభువా రాత్రంతా ఫాస్టింగ్ ఉన్నా, నేను చాలా అడిగాను, నిన్ను ఈ వారం అంతా అడిగాను, మరి నాకు ఎట్లా ఇస్తావో ఏంటో, నేను ఏం చేయాలి చెప్పు ప్రభువా. నీ దైవజనుడు వస్తున్నాడు, దైవజనుడు నోట్ల గురించి ఆ మాటలు చెప్పాయా. దైవజనుడిని ప్రభు ఏం చేస్తాడు తెలుసు, నీ అవసరతలకు సంబంధించినన్ని మొత్తం టైప్ చేసి నూరి ప్యాకెట్ని దైవజనుడు నోట్లో ఇట పెడతాడు. హల్లెలూయా. దైవజనుడు వచ్చి ఇక్కడ నిలబడగానే ఆ మాటలను దైవజనుడిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తూ ఉంటాడండి, నువ్వేం అడిగావో నీకు ఇవ్వడానికి నువ్వేం చేయాలో వాటిని దేవుని సేవకుడి ద్వారా చెప్పు. అంటే నీకు దేవునికి మధ్య ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి? దైవజనుడు ఉన్నాడు. నీకు దేవునికి మధ్య రాయబారిగా ఎవరు నడుస్తారంటే దైవజనుడే. నువ్వేది అడిగావో నీకు చెప్పడానికి దైవజనుడు అడుగుంటాడు. నువ్వు నాకేం చెప్పావో దేవుడికి చెప్పడానికి దైవజనుడిని దేవుడు వాడుకుంటాడు. అందుకని దైవజనుడితో నువ్వు ఎప్పుడు కూడా ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. దైవజనులతో ఎప్పుడూ ఒక అద్భుతమైన ఆత్మీయ సంబంధాన్ని కలిగి సంఘం ఉండాలి. కొంతమందికి తెలియదు, దైవజనుల మీద తిరుగుబాటు చేస్తారు, దైవజనుల మీద రకరకాలుగా మాట్లాడతారు, దైవజనుల మీదే పోటీగా లేపబడతారు. అటువంటి సమయంలో దైవజనుడు వాళ్ళ కొరకు ఏం ప్రార్థన చేయగలుగుతాడు? అందుకని సంగమా, నీ ప్రార్థనా జీవితం ఈ సంవత్సరం లోతుగా వెళ్ళాలి. సమయం దొరికిన ప్రతిసారి నువ్వేం చేయాలి చెప్పండి? ఎక్కువసేపు ప్రార్థన చేయాలి. ఎక్కువసేపు నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు కదల్చబడవు. సాతానుడు నిన్ను కదిలించాలని చూచినా, అపవాది నిన్ను పాడు చేయాలని చూచినా, అపవాది నిన్ను నాశనం చేయాలని చూసినా నువ్వు కదలలేవు, కదల్చు. అందుకని సంగమా, ఈ అంత్య దినాల్లో నీ ప్రార్థన జీవితాన్ని నువ్వు బలంగా కట్టుకోవాలి. లోతైన అనుభవంలోకి ఈ సంవత్సరం వెళ్ళండి. ఏదో కొద్దిసేపు ఖాళీ ఉన్న కొద్దిసేపు ప్రార్థన చేద్దాం కాదు. నీకు ఒక టైం టేబుల్ వేసుకోవాలి, నీకు ఒక ప్రార్థన టైంని కేటాయించుకోవాలి, ఒక ప్రార్థన పీరియడ్, దాన్ని ఏమంటారు, సమయాన్ని నువ్వు కేటాయించుకోవాలి. ఆ పీరియడ్లో నువ్వు వెళ్ళిపోయి ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలగాలి. ఆ సమయంలో ఎవరితో నువ్వు మాట్లాడకూడదు. ఆ సమయంలో నువ్వు ఎవరికి ఫోన్ చేయకూడదు. నువ్వు అనుకోవాలి, పలానా అక్క ఈ టైంలో ఫోన్ చేద్దాను, ఫోన్ చేస్తే అరే ఈ టైంలో అక్క ప్రేయర్లో ఉంటుందిరా అనుకోవాలి. ఫోన్ పెట్టేయాలి. లేకపోతే పలానా సహోదరుడితో మాట్లాడదాం, ఈ నెంబర్ తీద్దాం అనుకునేసరికి అబ్బో ఈ టైంలో ఆయన ప్రేయర్లో ఉంటాడు రా అనుకోవాలి. అంటే నీ 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 ఆత్మీయ ప్రార్థన జీవితాన్ని నువ్వు అంత లోతుగా కట్టుకోవాలి. లోతుగా వెళ్ళినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. లోతైన ప్రార్థన చేసినప్పుడే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. కర్మేలు పర్వతం మీద ఎంత లోతుగా వెళ్ళిపోతున్నాడు ప్రార్థన చూడండి. ఏలియా మొదటిగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరగలేదు, తన ప్రార్థన విధానాన్ని మార్చాడు. రెండోసారి ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరగలేదు, తన ప్రార్థన విధానాన్ని మార్చాడు. ఇలా 7వ మారు కల్లా తన ప్రార్థన విధానాలు మార్చుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఒక అద్భుతమైన మేఘాన్ని చూడగలిగాడు. ప్రియ దైవ జనాంగమా, నీ లోతైన అనుభవం ప్రార్థనలో లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో అద్భుతాలు పొందుకోలేవు. పేతురు నీ ధోనిని లోతుగా నడిపించన్నప్పుడు సముద్రంలో ఉన్నట్టు ఎక్కడికో వెళ్ళిపోయారట, ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పుడు లోపలికి వెళ్ళిపోయాక పేతురుతో దేవుడు అంటే ఇక్కడ ఏమేమవలా
ఇక్కడ వలయ్య అన్నాడు. ప్రభువా ఇక్కడ కూడా వేసామంటున్నాడు ఆయన. ఇక్కడ దాకా కూడా వచ్చావు నువ్వు? వచ్చాను, రాత్రి వచ్చా. పడలేదా? పడలా. అయితే కొంచెం లోపలికి వెళ్ళిపో అన్నాడు. అక్కడ వలయగానే చూడండి, అక్కడ వలయగానే విస్తారమైన చేపల పడ్డ. దేవుని స్తోత్రం కదా. అంటే ఒక వ్యక్తి ప్రార్థనలు లోపలికి ఎక్కడికి వెళ్ళాలంటే, ఒక అద్భుతమైన మాట చెబుతాను. ఈ మాట మీ బైబిల్లో రాసుకోండి, తర్వాత మీ డైరీలో రాసుకోండి. ఎక్కడికి వెళ్ళాలి, ఎంత లోతుకి వెళ్ళాలంటే, నువ్వు భూమి మీదే ఉంటావు, నువ్వు భూమి మీద ఉంటావు, నువ్వు భూమి మీదే చేయుతావు ప్రార్థన చేయడానికి. కానీ నీ చెయ్యి పరలోకాన్ని తాకాలి. చెప్పండి, దేని తాకాలి? పరలోకాన్ని తాకాలి. పరలోకాన్ని స్పర్శింపచేయాలి, పరలోకాన్ని స్పందింపచేయాలి, పరలోకాన్ని కదిలించాలి. రాత్రి నువ్వు అటువంటి లోపలికి నీ ప్రార్థన జీవితాన్ని తీసుకుని వెళ్ళి. అంతేకాదు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు అన్నాడు, నీవు విశ్వాస విషయంలో కూడా లోతైన అనుభవంలోకి వెళ్ళిపోవాలండి. చెప్పండి, విశ్వాస విషయంలో, ప్రార్థనే కాదు, విశ్వాస విషయంలో కూడా లోతుగా. ఎంత లోతుగా వెళ్ళాలంటే, అబ్రహాం వెళ్ళిపోయాడు. ఎంత లోతైన విశ్వాసంలోకి వెళ్ళాడంటే, ఆవిడ గర్భము తెరవబట్టడానికి ఛాన్స్ లేదు, మృతతుల్యమైపోయి ఉంది, అసలు వృద్ధురాలైపోయింది, అసలు ఫలించడానికి ఛాన్స్ లేదు. కానీ అబ్రహాం ఏమన్నాడంటే, మృతతుల్యమైనా సరే నువ్వు ఏదైనా చేయగలవు అంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మృతతుల్యమైనా కూడా నువ్వు ఏదైనా. అసలు అబ్రహాముకి కుళ్ళిపోయింది, మృతతుల్యమైంది కనపట్ల. అక్కడ ఏం కనపడుతుందంటే, ఇస్సాకు కాళ్ళు చేతులు ముడుచుకొని కనబడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే పనికిరాని దానిలో కూడా అబ్రహాము తన విశ్వాసముతో చూడగలుగుతున్నాడు అద్భుతాన్ని. అంటే లోతైన అనుభవం రావాలి, లోతైన. అందుకొరకే పేతురుని ఆ యేసు ప్రభు వారు ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఆయన అందరూ అక్కడ దెయ్యం భూతం అంటే, లేదు నేను మీ ప్రభువుని యేసయ్య చెప్పినప్పుడు, యేసయ్యతో, నువ్వు నిజంగా యేసయ్యవేనా, నువ్వు నిజంగా మా ప్రభువేనా అని పేతురు అడుగుతున్నాడు. అవునయ్యా అంటే, అయితే నీకులాగా నేను కూడా నీళ్ళ మీద నడిచి వస్తాను, అక్కడుండి అన్నాడు. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం చెప్పండి. అంత అనుభవంలోనికి విశ్వాసి రావాలి, అంత అనుభవంలోనికి విశ్వాసి రావాలి. అంటే నీళ్ళ మీద నేను కూడా నడుస్తాను, నా ప్రభువు నడిచినప్పుడు నేను ఎందుకు నడవను, నా ప్రభువు నన్ను నడిపిస్తాడు, నాకు సహాయం చేస్తాడని ఒక విశ్వాసంలోకి నువ్వు రావాలి. అదే లోతైన అనుభవం. నీ అకౌంట్లో డబ్బులు లేవు, నీ అకౌంట్లో డబ్బులు లేవు, నీ జేబులో డబ్బులు లేవు, నీ ఇంట్లో డబ్బులు లేవు. నువ్వేం చేస్తావు? ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటావు. నీ జేబులో డబ్బులు లేకుండా నువ్వు బస్సు ఎక్కగలిగే అనుభవంలోకి రావాలి. నీ జేబులో డబ్బులు లేకుండా నువ్వు మార్కెట్కి వెళ్ళే అనుభవంలోకి రావాలి. నీ జేబులో డబ్బులు లేకుండా హోటల్కి వెళ్ళి భోజనం చేసే అనుభవంలోకి నువ్వు రావాలి. నీకుందా విశ్వాసం? నీకుందా నమ్మకం దేవుని మీద? నాకుంది. నేను ఒక మీటింగ్కి వెళ్ళడానికి డబ్బులు లేకుండా బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను. ఒక మీటింగ్కి నేను వెళ్ళాలి, ఆ మీటింగ్లో వాక్యం చెప్పాలి, కానీ నా దగ్గర డబ్బులు లేవు. కానీ బయలుదేరి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ బస్ స్టాండ్లో కూర్చున్నాను. ఎవరికైనా చెప్పినా నమ్మరు. డబ్బులు లేకుండా ఎట్లా వెళ్ళావా? వెళ్ళాను. నా నమ్మకం ఏంటంటే, నేను ఆ మీటింగ్కి వెళ్ళడం దేవుని చిత్తం కాబట్టి ఖచ్చితంగా దేవుడు నాకు బస్ స్టాండ్లో డబ్బులు ఇస్తాడు, నాకు విశ్వాసం. నేను ఇంట్లో కూర్చుంటే వెళ్ళలేను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు దేవుడు సహాయాన్ని పంపాడు. నేను ప్రయాణం చేసి ఆ మీటింగ్కి వెళ్ళాను. ఇప్పుడు నేనేమంటానంటే, నేను ఇంట్లో కూర్చుంటే నాకు ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తి ఇంటికి రాడు. నేను ఆ బస్ స్టాండ్లో కూర్చోబట్టి దేవుడు నాకు అక్కడికి పంపించాడు. నా కారణం ఏంటంటే, నాకున్న విశ్వాసం. విశ్వాస విషయంలో కూడా మీరు ఎలా ఉండాలంటే, లోతైన అనుభవంలోకి రావాలి. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు జరిగిస్తాడు. డాక్టర్లు చెప్పొచ్చు, గర్భఫలం రాదు అయా, పిల్లలకి నీకు పుట్టరు పో, నీకు స్వస్థత రాదు పో, నీ భర్త మారడు పో.
అందరూ అనొచ్చు, ఏం మారుతాడు నీ తాగుబోతు భర్త, ఏం మారుద్ది నీ భార్య, ఏం కట్టబడిద్ది మీ కుటుంబం. వాళ్ళు అలాగే ఉంటారు. ఇక అది జరగని పని అది ఇక వాళ్ళు అలా వదిలేసే అంటారు. నో, ఇది చెప్పాలి, అలా అనే వాళ్ళతో చెప్పాలి. ఒకరోజు నా భర్త నాతో దేవుని మందిరానికి వస్తాడండి. నా భర్త ఒకరోజు త్రాగుడును విరక్తి కలిగి దాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని పట్టుకుని బైబిల్ పట్టుకుని మందిరానికి వస్తాడని చెప్పాలి. అది లోతైన విశ్వాసం. వాళ్ళ ముందే ఎవరన్నారో, ఎవరో జరగదని చెప్పారో, ఎవరిది అసంభవం అని చెప్పారో వాళ్ళ ముందే నువ్వు నీ భర్త ఇది బైబిల్ పట్టుకుని మందిరానికి రావాలి. వాళ్ళు చూడాలి, వాళ్ళు చెప్పాలప్పుడు, బా ఈ విశ్వాసరా ఈ అమ్మాయి ఇది ఎలా మారాడురా, అసలు ఈ తాగుబోతుడు ఎలా మారాడురా, ఈ తిరుగుబోతుడు ఎలా మారాడురా, ఛాన్స్ లేదు, అసంభవం కదా, ఎలా మారాడు? ఆ అమ్మాయికున్న విశ్వాసం అంత లోతైనది. నువ్వు అడిగి దేవుని అడుగు, నువ్వు చూడు, అంత విశ్వాసంగా దేవుని సన్నిధిలో ఉండు. ఏది జరగదని చెప్పారో దేవుడు దాన్ని చేస్తాడు. నీ విశ్వాసం. అందుకనే బైబిల్ చెబుతుంది, ఆవగింజంత విశ్వాసం ఉంటే అబ్బా కొండలు లెగిస్తాయట. ఆవగింజకి కొండలే లెగిస్తే అసలు ఆవగింజ కంటే పెద్దగుంటే ప్రపంచమే కదిలిపోద్ది. చచ్చిపోయిన వాళ్ళు లెగాల. నీ భర్త మారడం పెద్ద సమస్య కాదు, నువ్వెక్కడో అవిశ్వాసం, లోతైన అనుభవంలో లేవు. దేవునితో లోతైన అనుభవంలోకి రావాలి. ఎలా ఉండాలంటే నువ్వు దేవుడు ఒకటైపోవాలి. చెప్పండి 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 చెప్పండి. నువ్వు దేవుడు. పౌలు అంటున్నాడు, నేను వేరు కదా అబ్బాయి, నేను వేరు కాదు. క్రీస్తు వేరు కదా అబ్బాయి, క్రీస్తు నేను ఒకటే. నాలో ఆయన, ఆయనలో నేను ఏమవుతున్నామట, నివాసం ఉన్నాం, నివసించుచున్నాను. నేను ఆయన ఒకలా ఉన్నాం. ఇప్పుడు అన్నాడు, దేవుడితో నాతో దేవుడు ఒకలాగా ఉన్నాం. అంత లోతుగా నువ్వు వెళ్ళిపో. ఇవన్నీ నీకెందుకు? ఇవన్నీ నీకు అవసరమా? నువ్వు అనుకున్నది దేవుడిని జీవితంలో జరిగించాలంటే నువ్వు దేవుడు ఒకటైపోవాలి. రూతు చెబుతుంది, నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు, ఎవరు వేరు చేయలేరు. వేరు చేయకూడదు నిన్ను దేవుణ్ణి. అంత అనుభవంలోకి రావాలి. పౌలు అంటాడు, శ్రమలైనను కష్టములైనను ఏది మమ్మల్ని దేవుని యొక్క ప్రేమలో నుంచి వేరు చేయలేదంటాడు. వేరు చేయలేదు. ప్రియదేవ జనాంగమా, రాత్రి నువ్వు కూడా దేవునితో విశ్వాస విషయంలో అంత లోతుగా నడవాలి. ఎంత లోతుగా అంటే, నీ క్యాన్సర్ ఉంది, నువ్వు చచ్చిపోతావు అని డాక్టర్లు అంటే, నేను చచ్చిపోవటం ఏంటండి? ఎవరు చెప్పారు మీకు? నా ప్రభు నన్ను బ్రతికిస్తాడని చెప్పాలి. నీకు పలానా అప్పులు ఉన్నాయి, ఇన్ని లక్షల అప్పులు, ఇన్ని కోట్ల అప్పులు ఉన్నాయి, నీకు తీరవు. ఎవరు చెప్పారండి తీరవని? పిచ్చివాళ్ళారా, నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు. నీకు ఇంత వయసు వచ్చింది, నీకు పెళ్లి కాదు, పో. ఎవరు చెప్పారు బాబు నాకు పెళ్లి కాదని? నా ప్రభు నా కొరకు ఒక వరుడిని సిద్ధపరిచాడు. నీ కుటుంబం పాడైపోయింది, నీ కుటుంబం కట్టబడదు, నీ జీవితం ఇచ్చే అన్నారు, పో అన్నారు. నువ్వు చెప్పు, ఎవరన్నారు నా జీవితం పాడైపోతే అలా వదిలేస్తాడని? పాడైపోయిందని దేవుడు అతడు. పాడైపోయాను కరెక్టే, నా జీవితం పాడైంది కరెక్టే, కానీ నేను బాగు చేసేవాడి దగ్గరకు వచ్చాను. నువ్వు చెప్పు. ప్రపంచానికి నువ్వు కేకేస్తూ చెప్పాలి. ప్రపంచంలో నువ్వు నిలబడి చెప్పాలి నీ దేవుని యొక్క శక్తిని. నేను చెప్పాను, నువ్వు పనికిరావన్నారు, నన్ను నువ్వేది సాధించలేవన్నారు, నీ వల్ల కాదు అన్నారు, నువ్వు ఏమీ చేయలేవన్నారు. నేను చెప్పాను, ఒక దినాన్ని ప్రపంచాన్ని తల్లకిందులు చేసే సేవ చేస్తానని చెప్పి, ప్రపంచమే నా వైపు చూసే పరిచయం నేను చేస్తానని చెప్పాను. అదే పరిచర్యలోకి దేవుడు నన్ను తీసుకొచ్చాడు. విశ్వాసం కేవలం ఏంటి? నువ్వు చదువుకున్న చదువు చాలులే అమ్మ, నీకు ఉద్యోగం వస్తుందా, పాడా, ఉద్యోగం రాదు, పాడలేదు రాగన్నా అన్నారనుకో, నువ్వు చెప్పాలి. ఎవరండి ఉద్యోగం రాంది? మాకు ఉద్యోగం రావటం ఏంటి? ఉద్యోగం రావటం కాదు, ఉద్యోగాలు ఇస్తా నేను. అది నువ్వు చెప్పాల్సింది. అంత విశ్వాసం నీకు ఉండాలంటున్నాను దేవుని సేవకుడుగా. అంత విశ్వాసంలోకి నువ్వేమవ్వాలని లోతుగా వెళ్ళిపోవాలి.
కళ్ళు మూసి చెప్పండి, ఏమవ్వాలి? చస్తారు మీరు. మేమెందుకు చస్తాం సార్? మేము చావం, కాలిపోతారు. ఎవరు సార్ అంది? మేము కాలటం ఏంటి? మా దేవుడు అగ్నిలోకి కూడా వస్తాడు. వాళ్ళు చెప్పారా లేదా? చెప్పారా లేదా? మరి నువ్వెందుకు చెప్పట్లే? వాడు అన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు విడిపిస్తాడో చూస్తా అన్నాడు. వాళ్ళు నవ్వి, ఏంటయ్యా నీ చేతిలో? నీ చేతిలో ఎవరున్నారు అసలు? మేము నీ చేతులు లేంగా. నీ దేశంలో ఉన్నామని నీ చేతుల్లో అనుకుంటున్నావా? నీ ప్రాంతంలో ఉన్నామని మీ చేతిలో ఉన్నాం అనుకుంటున్నావా? నీ దేశంలో ఉన్నా మేము ఆయన చేతిలోనే ఉన్నా. హల్లెలూయా చెప్పండి. నీ దేశంలో ఉన్నా నన్ను ప్రార్థన చేయకుండా ఆపావా? నీ వల్ల కాల. నీ దేశంలో ఉన్నా నా బైబిల్ చదవకుండా ఆపావా? నీ వల్ల కాల. కారణం ఏంటి తెలుసా? నేను నా ప్రభు చేతిలో ఉన్నాను. నువ్వు కాదు, నా ప్రభు హస్తములో నిన్ను బంధించబడ్డా. నన్ను ఎవ్వడేం చేయలేడు. యేసయ్య అన్నాడు, నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవ్వడు అపహరింపలేడు. ఈ మాట చదివితే ఎంత సంతోషం రావాలి. నా చేతిలో నుంచి మిమ్మల్ని ఎవడు అపహరింపులు ఎత్తుకెళ్ళాడు, దొంగిలించలేడు. నువ్వేంటి మమ్మల్ని చేసేది? అగ్గిలే పోయేసుకోపో. 7 రెట్లు 7 కదా 49 చేసుకో. ఏమైంది? ఏం కాల. అగ్గిలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఈ విషయాలన్నీ ధ్యానం చేయండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ మాట చదువుతున్నప్పుడు అసలు ఇప్పుడే కొండలు పిండి చేసేద్దాం అనిపించింది దేవుని కోసం. లేచి ఉరకాలనిపించింది దేవుని కోసం. హల్లెలూయానండి. నిజం. మేము రాత్రి ఈ పాస్ట్ డాడీ మీరు ఎందుకు రాత్రి వీళ్ళు అంత టైం దాకా ఉంటారంటే ఏం లేదు, అవి చదువుకోవటం ఆహా అని మాట్లాడుకుంటూ ఉంటాం. ఎంత అద్భుతం అంటే చూడండి మీరు ఆ లేఖనాల్లో ఇంటికి వెళ్ళాక ముగ్గురిని అగ్నిగుండం లేస్తే వాళ్ళు కాలేదు. ఈ దృశ్యం చాలామంది అక్కడ వేసేటప్పుడు వేసిన వాళ్ళు అందరూ చూస్తున్నారు, కానీ ఎవడికి కనపడాలో వాడికే కనపడ్డాడు దేవుడు. చూసావా ఎంత అద్భుతమైన మాట అది. నీ శత్రువుకి దేవుడు ఎక్కడ కనపడాలి అక్కడ కనపడతాడు. అప్పుడు అమ్మో వీళ్ళతో దేవుడు ఉన్నాడు. దేవుడు నీతో ఉన్నాడని రుజువు చేస్తాడు అప్పుడప్పుడు. అందుకని వాళ్ళు ఎవరికి కనపడాలి? అక్కడ రాజుకి కనపడ్డాడు. అందుకని వాడు అంటున్నాడు, అరే మీకు ఎంతమంది కనపడుతున్నారు రా? మాకు ముగ్గురే అన్నారు. మరి నాకేంటారు 4 కనపడుతున్నారు. 4వ వ్యక్తి ఎలా ఉన్నాడంటేనట తెల్లగా సుక్కలు కనపడతాయి అంటారు చూసావా? అట్లా కనపడతాయి మనోడికి. పట్ట పగలే అప్పుడప్పుడు మనోళ్ళు కొంతమంది పట్ట పగలు సుక్కలు చూపిస్తా బిడ్డా అంటారు. ఇదే అప్పుడు రాజు అంటున్నాడు, ఒరే తీసుకురండి రా బయటికి. తీసుకురా. వాళ్ళు అగ్గిలో నుంచి అట్లా వస్తున్నారండి. ఏసీ రూమ్లో నుంచి బయటకు వచ్చినట్టు వచ్చి ఫ్రెష్ అనాయింటింగ్, ఫ్రెష్ విశ్వాసం నీకుండాలి. అంత లోతుగా నువ్వు వెళ్ళాలి. మరి మా సూరాక లోతుగా నీ ప్రార్థనలో లోతుగా వెళ్ళు, నీ విశ్వాసములో లోతుగా వెళ్ళు, నువ్వు దేవుని సన్నిధిలో నీ భక్తి జీవితంలో లోతుగా వెళ్ళు. రాత్రి నువ్వు వెళ్ళగలిగితే నీ జీవితంలో సక్సెస్ అని, దీవెనను, ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. నువ్వేది దేవుని సన్నిధిలో చేయాలని అనుకున్నావు, దేవుని జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ఎప్పటివరకు పైపైన భక్తి చేసావద్దు, పైపైన ప్రార్థన చేసావద్దు, పైపైన విశ్వాసముగా ఉన్నావు. అప్పుడప్పుడు గాలి, దుమ్ము, తుఫాన్లు నీ మీదకు చెలరేగినప్పుడు నువ్వు కృంగిపోయావు, పడిపోయావు, జారిపోయావు, ఓడిపోయావు, భయపడ్డావు. చివరగా మీకు ఒక మాట చెప్పని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, లోతుగా వెళ్ళు. చెప్పండి మళ్ళీ. పేతురు నీ ధోనిను యేసుప్రభు ఒడ్డు మీద ఉండి నీ ధోనిని లోతుగా పో, తీసుకుని వెళ్ళు అన్నాడా? యేసు ఎక్కడున్నాడు? చెప్పండి, యేసు ఎక్కడున్నాడు? నీతో కూడా అంతే. నువ్వు లోతైన అనుభవంలోకి వెళ్తున్నప్పుడు
ఆయన ఒడ్డు మీద ఉండడు, నీతోనే ఉంటాడు. దావీదు, చీకటి, శ్రమలు, కష్టాలు, భయం అనిపించట్లే? ఎక్కడున్నావు దావీదు? నేను గాఢంధకారపు లోయలో ఉన్నా. అమ్మ నీకు భయం ఏంట్లేదా? ఎందుకు నాకు భయం? పక్కనే నువ్వు ఉన్నావుగా. బా, పక్కనే నువ్వు ఉన్నావుగా. చూసావా, నువ్వు లోతైన అనుభవంలోకి వెళ్ళేటప్పుడు నిన్ను ఒక్కదాన్ని దేవుడు పంపడం, నీతో ఆయన కూడా వస్తాడు. నీతో ఆయన కూడా వస్తాడు. ఆయన కూడా వస్తాడు. మనం ఎప్పుడైనా అందరితో మంచిగా సంతోషంగా ఉన్నప్పుడు ట్రావెల్ చేస్తాం, నడుస్తాం. కష్టాల్లో ఉన్నప్పుడు నడవం. కానీ నీ దేవుడు అలాంటి వాడు కాదు. నువ్వు కష్టాల్లో ఉంటే నీతో ఉంటాడు. నువ్వు గాఢాంధకారపు అనుభవంలోకి, చీకట్లోకి వెళ్తే ఆ చీకట్లో కూడా నీతో ఉంటాడు. నువ్వు రోగముతో, బాధలతో, అప్పులతో, సమస్యలతో నువ్వు కేకలేస్తుంటే నీకు దూరంగా ఉండేవాడు కాదు దేవుడు. నీ ప్రక్కనే నిలబడి. దావీదు అదే అన్నాడు, నీకు భయం ఏంట్లేదా దావీదు? నాకెందుకు భయం అయ్యా? నువ్వెక్కడో ఉంటే నాకు భయం, నువ్వు ఎక్కడ దూరంగా ఉంటే భయం. నువ్వు నా పక్కనే ఉన్నావుగా. నీ దుడ్డు కర్రయు, నీ దండమును నాకు తోడుగా ఉన్నాయి. రాత్రి సంగమా, లోతుగా వెళ్దాం భక్తిలో. ఈ సంవత్సరం మన ప్రార్థన లోతుగా నడుపుదాం. ఈ సంవత్సరం మన విశ్వాసాన్ని లోతుగా నడుపుదాం. ఈ సంవత్సరం మన భక్తి జీవితం లోతుగా తీసుకువెళ్దాం. ఎంత లోతుకంటే శత్రువు నీ దగ్గరికి రాలేనంత లోతుగా. ఎంత లోతుకంటే శత్రువు నిన్ను ముట్టలేనంత లోతుగా. ఎంత లోతుకంటే శత్రువు నీ దగ్గర రావడానికి కూడా వాడికి దారి రానంత లోతుకు నువ్వు వెళ్ళిపోవాలి. శత్రువు వద్దామన్న వాడికి భయమే. అమ్మ ఇంత లోతుకి నేను ఎక్కడొచ్చానులే అని. ఇంత లోతుకి నేనేడొచ్చానులే నన్ను అంటూ కూడా మన వల్ల కాదులేని వెళ్ళిపోవాలి. అంత లోతుగా యోబు వెళ్ళాడు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, బిడ్డలు పోయారు, శరీర రోగం వచ్చింది, ఇక చనిపోబోతున్నాడు. సాతానుడు అంటున్నాడు, ఇప్పుడు చెప్పు యోబు. దేవుడు కాదు యేసయ్య అని చెప్పండి అంటే, ఒరేయ్ నేను చచ్చినా, నా శరీరం ఏలాడుతున్నా, నాకు అసలు ఏమి రూపమే లేకపోయినా, ఊరు మొత్తం నన్ను ఉమ్మేసిన, ఆస్తులు మొత్తం పోయినా, బిడ్డలు చనిపోయినా, అసలు నా శరీరమే పనికి రాకుండా పోయినా, ఈ కన్నులతో నా సజీవుడైన దేవుణ్ణి చూస్తాను. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అది విశ్వాసం, అది విశ్వాసం, అది ప్రార్థన, అది లోతైన అనుభవం. ఈ సంవత్సరం వెళ్దాం. నువ్వెక్కడ నువ్వు లేచి నిలబడు. లోతైన అనుభవంలోకి వెళ్దాం. లోతైన అనుభవంలోకి నిన్ను నువ్వు నడిపించుకో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఎందుకు విజయం పొందలేకపోయాను? పేతురు ఎందుకు మొదటగా వలలో చేపలు పొందుకోలేకపోయాడంటే లోతైన అనుభవంలోకి వెళ్ళలేకపోయాడయ్యా. అందుకోసమే అద్భుతాలు చేయలే, అద్భుతాలు పొందుకోలే. కానీ ఎప్పుడైతే తన ధోనిని లోతైన అనుభవంలోకి తీసుకువెళ్ళాడో వాళ్ళ నిండా చేపలు పడ్డాయి, ధోని నిండా చేపలు పడ్డాయి. రాత్రి నాకు కూడా అటువంటి లోతైన ప్రార్థన, లోతైన విశ్వాసం, లోతైన భక్తిని నాకు దయచేయండి. నేనేదో తూతూ మంత్రంగా ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకొని లేస్తూ వెళ్ళిపోతున్నాను. నేను చెప్పాల్సింది నీకు చెప్పేశాను, కానీ తిరిగి నువ్వేం చెప్పుతావో నేను వినలేకపోతున్నాను. నీ మాట నేను వినలేకపోతున్నాను. అందుకే నేను నా జీవితంలో సక్సెస్ లేదు. అందుకే నా బ్రతుకులో ఆత్మీయతలో పడిపోయాను. నాకు లోతైన అనుభవాన్ని నేర్పయాని, లోతైన అనుభవంలోకి నేను వస్తాను ప్రభు అని ఈ రాత్రి నా చేయి పట్టుకో ప్రభువా, నాతో నడిపించాయా, నడిపించాయా. చేయి పట్టుకో, నా చేయి పట్టుకో,
నీ పడిపోకుండా నీ జారిపోకుండా యేసు నా చేయి పట్టుకో, చేయి పట్టుకో, చేయి పట్టుకో. నీ పడిపోకుండా నీ జారిపోకుండా యేసు నా చేయి పట్టుకో. రాత్రి పైన ప్రార్థన కాదు, ఈ సంవత్సరం మీ ప్రార్థనలో ఒక లోతైన అనుభవం. షడ్రకు మెషకు అబెద్దునుగోల వలె ఒక లోతైన అనుభవం, యోబు వలె ఒక లోతైన అనుభవం, దావీదు వలె ఒక లోతైన అనుభవం, పేతురు వలె ఒక లోతైన అనుభవం ఈ రాత్రిని పొందుకోవాలి. పైన ప్రార్థన చేస్తున్నావు, నీకు జవాబు రాని ప్రార్థన చేస్తున్నావు. తిరిగి నీతో దేవుడు మాట్లాడలేక ఆగిపోతున్నాడు. అందుకని ఆయన మాట్లాడే వరకు నువ్వు ఉండలేకపోతున్నావు, ఆయన మాట్లాడే వరకు నువ్వు ఎదురు చూడలేకపోయావు, ఆయన నీకు జవాబిచ్చే వరకు నువ్వు ప్రార్థనలో ఉండలేకపోయావు. అందుకని నీకు ఏ జవాబు రాలేదు, అందుకని నీకు సమాధానం దొరకలేదు, అందుకని నీకు జవాబు ఇవ్వట్లేదు. నువ్వు ఒక స్నేహితుడితో మాట్లాడావు, ఆ స్నేహితుడు తిరిగి మాట్లాడే వరకు ఉంటావా ఉండవా? ఉంటావు. మరి దేవుని దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నావు? అంటే లోతైన అనుభవం నీకు లేకపోవడం, లోతైన అనుభవం లేకపోవడం. ప్రభువా, అందుకే నేను 2024 అంతా ఓటమి పాలవుతూ వచ్చాను. 2024 అంతా ఫెయిల్యూర్ లైఫ్లోకి వెళ్ళిపోయాను. 2024 అంతా నా జీవితంలో కృంగుదల, ఓటమి ఓటమి ఓటమి, నష్టాలు నష్టాలు. సక్సెస్ను చూడలే, దీవెనలు చూడలే, ఆశీర్వాదాన్ని చూడలేదు, నా కుటుంబంలో మార్పులు చూడలేదు, నీ కార్యాలు చూడలేదు. కారణం నేను లోతుగా నీ భక్తిలో ప్రార్థనలో లేకపోవడం. ఎంత లోతుగా నేను రావాలంటే నన్ను నీ నుంచి ఎవడు వేరు చేయలేంత లోతుగా రావాలి. ఎంత లోతుగా నేను ఈ సంవత్సరం నడవాలంటే నువ్వు నేను ఏకమైపోయే అంత లోతుగా ఏకమైపోయే. ఎవరు తీర్మానం చేసుకుంటారో వారు కుడి చేయి పైకెత్తండి, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. రాత్రి ఎంతమంది ఈ లైవ్ ద్వారాను ఈ ఆవరణంలో, ఈ మందిర ఆవరణంలో ఎందుకు మేము సక్సెస్ని పొందలేకపోతున్నాము, ఎందుకు మేము ఆశీర్వదించబడలేకపోతున్నాము, ఎందుకు మేము దీవించబడలేకపోతున్నాము అనే దాని మీద మీరు వారితో మాట్లాడుతూ వచ్చారు. లోతైన అనుభవం లేదయ్యా. పేతురు లోతైన అనుభవంలోకి వెళ్ళాకే తన వలలోనికి చేపలు వచ్చాయి. లోతైన అనుభవంలోకి వచ్చాకే తను ఆశించింది పొందుకోగలిగాడు. మా జీవితాల్లో కూడా లోతైన అనుభవంలోకి రావాలి. లోతైన ప్రార్థన, లోతైన విశ్వాసం, లోతైన భక్తిలోకి మేము వెళ్ళాలి. యోబులా, దావీదులా, షడ్రకు మెషకు అబెద్దుగోలా, పేతురులా అలా ఎవరు ఈ సంవత్సరం నడవాలని కోరుకుంటున్నారు వారి జీవితంలో మీ కార్యాలు జరిగించమని, వారి చేయి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి నడిపించమని, వారి వలల నిండా చేపలను అనుగ్రహింపచేయమని, వారు ఆశించినది పొందుకున్నట్లుగా నీ కృప చూపమని, వారి కుటుంబంలో ఏదైతే కోరారో అది వారి జీవితంలో చూచున్నట్లుగా నీ కృప అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి నీ బిడ్డలను దీవిస్తున్నాను.